హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు. నేను మీ నాగ శ్రీనివాస్. 60 డేస్ పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్స్ ఇన్ తెలుగులో భాగంగా ఇవాళ మనం డే 6లో పైథాన్లో కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, అవి ఏమేమి ఉన్నాయి, వాటితో ఎలా వర్క్ చేయాలి, అవన్నీ కూడా ఇవాళ మనం ప్రాక్టికల్గా అండ్ థియరిటికల్గా కూడా చూద్దాం. ఓకే గైస్, బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ ఒక అనౌన్స్మెంట్ అండి. ఈ మంత్ 5th నుంచి అంటే 5th డిసెంబర్ 2024 నుంచి మన దగ్గర AWS సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ అండ్ డెవాప్స్ ఇంజనీర్ కోర్స్ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, కోర్స్ కంప్లీట్గా తెలుగులో ఉంటుందండి. అండ్ క్లాస్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 7 to 8:30. ఓకే, ఈ మంత్ 5th and 6th మీ అందరికీ కూడా ఫ్రీ డెమో సెషన్స్ ఉంటాయి. ఈ కోర్సులో భాగంగా మీకు 35+ AWS సర్వీసెస్ విత్ 5 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, డెవాప్స్ టూల్స్ విత్ 5 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, లైనెక్స్ అంటే మనం AWSలో కానీ డెవాప్స్లో కానీ ఖచ్చితంగా లైనెక్స్ నాలెడ్జ్ అయితే మీకు అవసరం అవుతుందండి. సో ఒక 2 to 3 years ఎక్స్పీరియన్స్ పర్సన్కి లైనెక్స్ అనేది ఎంత అవసరం అవుతుందో అదంతా కూడా మీకు క్లాస్లో ట్రైన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ బ్యాచ్ నుంచి కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తుంది ఏంటంటే 11 AWS మిషన్ లెర్నింగ్ సర్వీసెస్. ఓకే, అవి క్లాస్లో ట్రైన్ చేస్తాం. అలాగే పైథాన్ అండ్ MySQL బేసిక్ ట్రైనింగ్, అంటే మనం ఇప్పుడు AWSలో కొన్ని సర్వీసెస్ యూస్ చేస్తున్నప్పుడు పర్టికులర్లీ డెవలప్మెంట్ రిలేటెడ్ సర్వీసెస్ లైక్ ల్యాండా ఇవన్నమాట. వీటితో పైథాన్లో ఎలా వర్క్ చేయాలి, దాంట్లో డేటాబేస్ కమ్యూనికేషన్స్ అనేది ఎలా చేయాలి, అలాగే ఒక పైథాన్ అప్లికేషన్ డెవలప్ చేసి దాన్ని తీసుకెళ్ళి AWS ఎన్వైరన్మెంట్లో ఎలా హోస్ట్ చేయాలి, ఇంకా పైథాన్ బేసిక్ అవంతా కూడా మనం అక్కడ క్లాస్లోనే ట్రైన్ చేస్తాము. అది ఒక 1 week to 10 days క్లాసెస్ ఉంటాయి అవి. ఓకే, అలాగే ఎండ్ ఆఫ్ ద కోర్స్లో మీ అందరికీ కూడా MySQL రికార్డెడ్ వీడియోస్, GCP డెవాప్స్, ఎజ్యూర్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ ఇవన్నీ కూడా రికార్డెడ్ వీడియోస్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఈ వీడియోస్ అనేవి మా ప్రీవియస్ బ్యాచెస్లో మా స్టూడెంట్స్కి ట్రైన్ చేసినప్పుడు వీడియోస్ అనమాట. ఓకే, అందులో DCP డెవాప్స్ కొంచెం పాతవి, మిగిలినవన్నీ లేటెస్ట్వే ఉంటాయి మీకు. సో ఇవన్నీ కూడా మీకు మేము క్లాస్లో ప్రొవైడ్ చేస్తాం ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్. అలాగే మీలో ఎవరైనా కోర్స్ కంటెంట్ చూసుకోవాలనుకుంటే మన వెబ్సైట్ విజిట్ చేయొచ్చు. ఇక్కడ కోర్సెస్లోకి వెళ్తే నో మోర్ మీ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కోర్స్ రిలేటెడ్ కంప్లీట్ బ్రేక్ డౌన్ ఉంటుందండి. ఓకేనా, చూడండి ఇక్కడ. అలాగే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, AWS రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ద AWS సర్వీసెస్ ఇక్కడ క్లియర్గా కింద ఇచ్చాము. అలాగే మిషన్ లెర్నింగ్ సర్వీసెస్ ఇక్కడ కంప్లీట్గా లిస్ట్ ఇచ్చాము. అలాగే మీకు ఇక్కడ ఇవన్నీ కూడా డెవాప్స్ రిలేటెడ్ అండి. అలాగే డెవాప్స్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఇవి. ఓకేనా గైస్, ఫీజు వచ్చి 11,000 ఫీజు. 5th to 6th మీ అందరికీ కూడా ఫ్రీ డెమో సెషన్స్ ఉంటాయి, అందరూ కూడా అటెండ్ అవ్వచ్చు. ఓకే, ఇక్కడ చూడండి వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి మీరు వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వచ్చు. అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కూడా మీకు వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఇవ్వడం జరిగింది, అక్కడ మీరు చూసుకుని జాయిన్ అవ్వచ్చు. ఓకే గైస్, రైట్. ఇప్పుడు మనం కండిషనల్ స్టేట్మెంట్స్కి కంటిన్యూ అయిపోదాం. ఓకే, ఇప్పుడు మనము కండిషనల్ స్టేట్మెంట్స్ తోటి స్టార్ట్ అవుదాము. అసలు కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటేనండి, మనం ఒక వాల్యూ ఇన్పుట్ ఇచ్చామంటే దాన్ని వ్యాలిడేట్ చేసి దాని రిలేటెడ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసి మనకు అవుట్పుట్ ఇచ్చేదే కండిషనల్ స్టేట్మెంట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఒక నేమ్ ఉందండి. ఓకే రైట్, జెండర్ ఉంటుంది మనకి, మేల్ ఆర్ ఫీమేల్ అంటూ ఉంటాం. సో మేల్ అయితే మిస్టర్ అని, లేకపోతే ఫీమేల్ అయితే కనుక మిస్ అని చెప్పి మనం పెడుతూ ఉంటాం. అదే ఇప్పుడు ఫీమేల్ మళ్ళీ 2 రకాలు ఉంటారు, లైక్ మ్యారీడ్, అన్మ్యారీడ్. మ్యారీడ్ అయితే మిస్ అని చెప్పి, లేకపోతే మిస్సెస్ అని చెప్పి మనము జస్ట్ ముందర సెట్ చేస్తూ ఉంటాం. సో అది ఏంటది, ఇట్స్ ఎ బేస్డ్ ఆన్ కండిషన్. లైక్ ఒక పర్సన్ ఉన్నారు అంటే వాళ్ళ జెండర్ ఏంటి, లైక్ వాళ్ళు మేల్ అయితే మిస్టర్ అని యాడ్ అవ్వాలి, ఫీమేల్ అయితే నెక్స్ట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. బేస్డ్ ఆన్ కండిషన్ ఆ కోడ్ అనేది రన్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకేనా, ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ కండిషన్ చూస్తుంది మేలా ఫీమేలా. మేల్ అయితే మిస్టర్ అని యాడ్ అయిపోతుంది. ఫీమేల్లోకి వచ్చిన తర్వాత మ్యారీడా అన్మ్యారీడా. మ్యారీడ్ అయితే మిస్సెస్ అని చెప్పి, లేకపోతే మిస్ అని చెప్పి రావాలి అని చెప్పి మనం కోడ్ రాసుకుంటూ ఉంటాం అనమాట. అంటే నేమ్ డిస్ప్లే చేయాలి సమ్వేర్ ఎల్స్ అయితే మనం అట్లా రాసుకుంటూ ఉంటాం. వీటినే కండిషనల్ స్టేట్మెంట్స్ అంటూ ఉంటారండి, అంతకు మించి ఇంకేం లేదు. ఇలా రకరకాల చాలా ప్లేసెస్లో మనం వాడుతూ ఉంటాం. లైక్ ఇఫ్ ఎల్స్, ఈ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటి, కండిషన్స్ అనమాట. రకరకాల కండిషన్స్ని మనం వ్యాలిడేట్ చేస్తూ మనం కోడ్ రాస్తూ ఉంటాం. ఓకే, సి నేర్చుకునే దగ్గర నుంచి ఇఫ్ కండిషన్ స్టార్ట్ అవుతూ ఉంటుందండి, మన లైఫ్లో వెంటాడుతూ ఉంటుంది ఐటీలో. ఓకే, చిన్నప్పుడు మనం ఇంటర్మీడియట్లోనో డిగ్రీలోనో మొదటిసారి సి ముట్టుకుంటాం. అప్పటి నుంచి
ఈ ఇఫ్ స్టేట్మెంట్ మనల్ని వెంటాడుతూ ఉంటుంది. మీరు ఎంత పెద్ద లాంగ్వేజ్ అయినా వెళ్ళండి. ఓకే, లైక్ జావా, .NET, Node.js, React.js వీటిలన్నింటిలోనూ అదే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటిలన్నింటిలోనూ ఇఫ్ కండిషన్స్ అయితే మనం రాస్తూనే ఉంటామండి. ఇఫ్ కండిషన్ ఫ్లేవర్ ఎప్పుడూ ఒకటే. కండిషన్ చెక్ చేయి, ఆ కండిషన్ సాటిస్ఫై అయితే ఆ ఇఫ్ కింద ఉన్న బ్లాక్లో ఉన్న కోడ్ రన్ అవ్వాలి. లేదు అంటే ఎల్స్లోకి వెళ్ళి అక్కడున్న కోడ్ ఎగ్జిక్యూట్ కావాలి. అంతే, సింపుల్ లాజిక్. అందులో రకరకాల కండిషన్స్ రాస్తూ ఉంటాం మనం, కొన్ని వందల రకాలన్నమాట. కాకపోతే బేసిక్ ఫ్లేవర్ అయితే ఒకటే. ఇందులో మనకి బేసిక్గా టైప్స్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే మనకి ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఇలా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇఫ్ ఎల్స్ లైక్ ఇట్లా కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడాను. సో ఇందులో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫాక్షన్ అనేది ముఖ్యం అనమాట. ఒక ఇండెంటేషన్ అనేది పైథాన్లో వెరీ ఇంపార్టెంట్ అండి. మామూలుగా మనం C++, లేకపోతే C#.NET వీటిలో అయితే ఫ్లవర్ బ్రాకెట్స్లో కోడ్ రాసుకుంటూ ఉంటాం. అయితే VBలో అయితే ఫ్లవర్ బ్రాకెట్స్లో రాయం. కాకపోతే అక్కడ ఇండెంటేషన్ ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఇక్కడ మనకి ఈఫ్ స్టేట్మెంట్కి వచ్చేసరికి పైథాన్కి వచ్చేసరికి ఇండెంటేషన్ ప్రాబ్లం అనేది మనల్ని వెంటపడుతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఓకేనా? సో ఇఫ్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది అంటే ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఇఫ్ ద కండిషన్ ఎవాల్యుయేట్స్ టు ట్రూ. ఇక్కడ ఏంటి, ఇఫ్ అని చెప్పి మనం ఏదో ఒక కండిషన్ రాసుకుంటాం. అది సాటిస్ఫై అయితే దాని కింద ఏదైతే మనం పెట్టిన సమ్ పీస్ ఆఫ్ కోడ్ ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్లో చూడండి, x = 10 అని చెప్పి మనం ఒక వాల్యూ అసైన్ చేసాం. కింద ఒక కండిషన్ రాసాం, x అనేది >5 అయితే x is greater than 5 అని ప్రింట్ అవ్వాలి అని చెప్పి మనం ఒక చిన్న ప్రింట్ స్టేట్మెంట్ రాసాం. ఓకేనా? సో ఇది సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్. దీని తర్వాత మనకి ఇఫ్ ఎల్స్ ఉంటుంది. ఇఫ్ ఎల్స్ అంటే ఏంటి, x is greater than 5 అయితే అది అయిపోయింది. ఓకే రైట్, x is greater than 5 అని చెప్పి ప్రింట్ అయిపోతుంది. కానీ x గ్రేటర్ దెన్ కాలేదు, ఈక్వల్ ఆర్ లెస్ అయ్యింది అనుకుందాం. అప్పుడు ఇఫ్ కండిషన్ సాటిస్ఫై కాలేదు, ఫాల్స్ వచ్చింది రెస్పాన్స్ అనేది. అప్పుడు ఏం జరగాలి అంటే మనం ఇక్కడ ఈ ఎల్స్ స్టేట్మెంట్లో కోడ్ అనేది రాసుకుంటాం అనమాట ఇక్కడికి వచ్చి. ఓకేనా? ఇక్కడ ఇఫ్ x is greater than 5 ఈ పార్ట్ ప్రింట్ అవ్వాలి, లేదు అంటే ఈ కింద పార్ట్ ప్రింట్ అవ్వాలి అని చెప్పి మనం కోడ్ రాసుకుంటాం. ఇది మీరు సింపుల్గా కన్సోల్లో కోడ్ రాసినా, పెద్ద వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేసినా, లేకపోతే మొబైల్ యాప్స్ డెవలప్ చేసినా ఇదే లాజిక్ అండి. కొంచెం ఈ ఇండెంటేషన్స్, ఈ కోలన్స్ ఇవన్నీ కూడా పైథాన్ స్పెసిఫిక్ అయితే. C++, లేకపోతే C#.NET ఇట్లాంటివి చూసారంటే అక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్లో రాస్తూ ఉంటారు, ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ పెడతారనమాట. ఏం చేస్తుంది, ఇఫ్ కండిషన్, ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యిందా, ఇక్కడ మనం xలోకి 3 అనే వాల్యూ పంపించాము. ఇక్కడ ఒక కండిషన్ పెట్టాం, ఇఫ్ x is greater than 5 అంటే ఇక్కడ మనం పంపిన వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 5, ఈ x అనేది గ్రేటర్ దాన్ 5 కాదు, ఎందుకంటే మనం 3 పెట్టాం కనుక ఇది ఫెయిల్ అయ్యి కింద పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, అలాగే మనకి ఇంకొకటి ఉందండి, ఇక్కడ మల్టిపుల్ ఇఫ్ కండిషన్స్ రాసుకుంటాం మనం. ఓకేనా? ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఎల్సిఫ్ అనే దానికి షార్ట్ ఎలిఫ్ అనమాట. ఓకేనా? సో ఈ ఎలిఫ్లో ఏముంటుంది, ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది, ఇది సాటిస్ఫై అయిందా, ఓకే, లేదు అంటే సెకండ్ కండిషన్. ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, అప్పుడు థర్డ్ కండిషన్ ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు x వాల్యూ నేను 7 పంపించాను. ఇఫ్ x is greater than 10 కాదు, సో ఇది ఫెయిల్. ఇఫ్ x is equal to 7 అయితే ఎస్, ఇది ఎగ్జాక్ట్లీ 7. ఇక్కడ ఈ రెండు కండిషన్స్ కాకుండా నేను ఏదైనా 5 అని చెప్పి ఒక వాల్యూ ఎక్స్కి అసైన్ చేశాను అనుకోండి, ఎక్స్ అనేది ఒక వేరియబుల్, దీనికి అసైన్ చేశాను అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, ఈ కండిషన్ సాటిస్ఫై కాలేదు, ఈ కండిషన్ సాటిస్ఫై కాలేదు, సో థర్డ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది మనకు, అంతే. సింపుల్ లాజిక్ అనమాట. కాకపోతే ఇది మీరు ఫస్ట్ టైం, ఇప్పటివరకు మీకు ఐటీ రిలేటెడ్గా ఏమీ నాలెడ్జ్ లేదు అంటే ఇలాంటివి వింటున్నప్పుడు మీకు కొంచెం కంగారు వచ్చే అవకాశం ఉంటుంది. మనం ప్రాక్టికల్గా చేస్తున్నప్పుడు మీకు ఇవన్నీ ఆటోమేటిక్గా అర్థమైపోతాయి. ఓకేనా? ఈ ఇఫ్ అంటే ఏంటి, ఎల్స్ ఇఫ్ అంటే ఏంటి, ఎల్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతాయి. కాకపోతే ఏంటంటే కొంచెం పేషెన్స్ ఉండాలి. ఇనీషియల్ డేస్లో ఒక్కొక్క విషయాన్ని 2 సార్లు 3 సార్లు ప్రాక్టీస్ చేస్తేనే మీకు అది బాగా అర్థమవుతుందండి. ఓకేనా? మనం వీటిలన్నింటినీ కూడా ప్రాక్టికల్గా చెక్ చేద్దాము, అప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది. దీని ప్రీవియస్ వీడియోలో మీకు నేను పైచామ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చెప్పాను కదా. సో ఇప్పుడు మనం పైచామ్ ఎడిటర్ ఓపెన్ చేసి అందులో ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ తోటి ఎలా వర్క్ చేయాలి అన్నది ప్రాక్టికల్గా చూద్దాం. ఓకే గైస్, ఇప్పుడు మనం
పైచామ్ ఎడిటర్ అయితే ఓపెన్ చేసాము. ఇంతకు ముందర వీడియోలో నేను మీకు పైచామ్ తోటి ఎలా వర్క్ చేయాలనేది ఆల్రెడీ చెప్పాను. పైచామ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఇంతకు ముందర మాట్లాడేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం దాంట్లో ఒక బేసిక్ కోడ్ తోటి ఒక చిన్న ప్రాజెక్ట్ అయితే రాసుకుందాం. అందులో సింపుల్ కోడే రాస్తాను, నేను అంతకుమించి ఏం చేయను. జస్ట్ న్యూ ప్రాజెక్ట్ తీసుకున్నాను. ఇక్కడ నా లోకల్లో ఉన్న ప్లేస్లో ఎక్కడో కానీ ఈ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, డి డ్రైవ్లో పాత్ ఇక్కడ నేను ఇచ్చాను. ఇక్కడ దీనికి కరెంట్ స్టేట్మెంట్స్ అని చెప్పి ఆ ప్రాజెక్ట్కి ఒక నేమ్ ఇచ్చాను. సో ఇక్కడ మీకు వచ్చేసరికి ప్రాజెక్ట్ తీసుకుంటున్నాను నేను. ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత అండి ఇక్కడ మీకు ఒక చెక్ బాక్స్ కనిపిస్తుంది. ఈ చెక్ బాక్స్ మీద చెక్ చేయండి, లేకపోతే మీకు బేసిక్ పైథాన్ ఫైల్ అయితే క్రియేట్ అయ్యి రాదు. ఆ తర్వాత మళ్ళీ మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. దట్స్ వై. ఓకే, ప్రస్తుతానికి నేను చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోండి, తర్వాత మళ్ళీ చూద్దాం మనం. ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, సో మనకి ఫైల్ అయితే ఒకటి క్రియేట్ అయింది డి డ్రైవ్లో, పాత్లో ఒక ఫోల్డర్ అండ్ సంథింగ్ ఏదో ఉంది ఇక్కడ. ఓకే, ఇది మన బేసిక్ పైథాన్ ఫైల్ అయితే ఇక్కడ క్రియేట్ అయింది. మెయిన్ ఫైల్ అయితే main.py ఫైల్ వచ్చింది ఇక్కడ చూడండి. మీకు ఇది బ్రేక్ పాయింట్ అండి, అది మనం తర్వాత మాట్లాడుకుంటాం ఈ బ్రేక్ పాయింట్స్ గురించి. సో ఇక్కడ ఇదంతా కూడా కామెంట్స్ అండి. ఇక్కడ మనకు వాడు ఇచ్చిన కోడ్ ఏదైతే వచ్చిందో దాని రిలేటెడ్ కామెంట్స్ అనమాట. ఓకేనా, దిస్ ఈజ్ ఏ శాంపిల్ పైథాన్ స్క్రిప్ట్. ఇవంతా కూడా మనకి ఉంచాలంటే ఉంచుకోవచ్చు, లేకపోతే తీసేయచ్చు. దీంతో మన కోడ్ ఎఫెక్ట్ అయ్యేది ఏం లేదు. ఓకేనా, యూజ్ ఏ బ్రేక్ పాయింట్ ఇన్ ద కోడ్ లైన్ బిలో టు డీబగ్ యువర్ కోడ్. డీబగ్ అంటే ఏంటంటే లైన్ బై లైన్ కోడ్ అనేది ఎలా రన్ అవుతుంది అని చూపించేది డీబగింగ్ అనమాట. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి మనకి అవసరం లేదు దాంతో. నేను చెప్తా, మనం ఏంటంటే కొంచెం నెంబర్ ఆఫ్ లైన్స్ ఎక్కువ అయ్యే కొద్దీ ఏంటంటే డీబగ్గర్ అవసరం అనేది మనకి ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఓకేనా, సో ఫస్ట్ మనకి మెయిన్ ఫంక్షన్ అయితే రన్ అవుతుంది. ఇక్కడ వీళ్ళు బేసిక్గా ఒక సింపుల్ ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ ప్రింట్ స్టేట్మెంట్లో ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఎక్కడుందంటే print_hi అని చెప్పి ఒక మెథడ్ ఉంది, దాని అండర్లో ఉందన్నమాట ఇది. దీంట్లోకి వీళ్ళు ఒక చిన్న వేరియబుల్ వాల్యూ ఒకటి పంపిస్తున్నారు ఇక్కడ వీళ్ళు. ఓకే, అంత స్క్రాప్ అంతా తీసేస్తున్నాను. ఓకే, చూడడానికి సింపుల్గా ఈజీగా కనపడాలి మీకు, కన్ఫ్యూజన్ లేకుండా అని చెప్పి. ఓకేనా, సో దీన్ని రన్ చేస్తే ఏం జరుగుతుంది అనేది చూడండి. సింపుల్గా హాయ్ పైచామ్ అని చెప్పి ఒక టెక్స్ట్ అయితే ప్రింట్ అయింది. ఈ పైచామ్ అనే వాల్యూని నేను ఈ మెథడ్కి ఇక్కడ పంపిస్తున్నా, ఈ పైచామ్ అనే దాంట్లో నుంచి అనమాట. ఇది రిసీవ్ చేసుకుని ఇక్కడున్న ఈ ప్రింట్ స్టేట్మెంట్లో నేను రాసిన దాని ప్రకారం ఇది ప్రింట్ అవుతుంది. ఈ పైచామ్ ప్లేస్లో మనం క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు అన్నాను అనుకోండి. ఇప్పుడు రన్ చేసి చూడండి, హాయ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు అని చెప్పి ప్రింట్ అవుతుంది మనకి ఇక్కడ అనమాట. ఓకేనా, సింపుల్, అంతకుమించి ఇంకేం లేదు. ఇక్కడ నేను ఒక సింపుల్ టెక్స్ట్ ఆర్ స్ట్రింగ్ ఈ మెథడ్కి పంపించాను ఈ నేమ్ ద్వారా. ఈ నేమ్ దాన్ని ప్రింట్ చేసింది, అంతే. ఇప్పటి వరకు అయితే మీరు అది మాత్రం ఆలోచించండి, అంతకుమించి అయితే ఏమో ఆలోచించొద్దు. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మనం ఇంకా చాలా విషయాలు చూద్దాం. ఓకే, ఇది సింపుల్గా ఇప్పుడున్న పీస్ ఆఫ్ కోడ్ ఏం చేస్తుందంటేనండి, నేను ఫస్ట్ ఈ కోడ్ మెయిన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు నేను ఒక ఫంక్షన్ నేమ్ని కాల్ చేశా. ఒక ఫంక్షన్, దీన్ని ఫంక్షన్స్ ఆర్ మెథడ్స్ ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారండి. మెథడ్ అంటూ ఉందాం మనం. దీంట్లోకి వీళ్ళు ఒక పారామీటర్ వాల్యూ అడిగారు, ఒక వేరియబుల్ పెట్టారు నేమ్ అని చెప్పనమాట. దీన్ని ఇక్కడ మెథడ్స్లో ఉన్నప్పుడు వీటిని పారామీటర్స్ అంటారు. సో దాన్ని నేను ఇక్కడి నుంచి పాస్ చేశా, క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు అని చెప్పి. ఇక్కడ ఈ కోడ్లో ఈ పార్ట్లో ఈ మెథడ్ దాన్ని రిసీవ్ చేసుకుని ఇక్కడున్న కోడ్ ప్రకారం ప్రింట్ చేసింది, అంతే. అంతకు మించి ఏం జరగట్లా. కాకపోతే మనం కండిషనల్ స్టేట్మెంట్స్ రాసుకుంటూ వెళ్ళాలి. సో దానికోసం మనం ఎగ్జిస్టింగ్ ఈ సెటప్ని కొంచెం మార్చేద్దాం. దీన్ని వ్యాలిడేట్ నంబర్స్ అని చెప్పి నేను పెడతా దీనికి. ఓకే, ఇవి ఎలా చేయమనుకుంటా, రైట్. సో వ్యాలిడేట్ నెంబర్స్ అనే మెథడ్లోకి నేను సమ్ వేరియబుల్ పాస్ చేస్తాను. ఇక్కడ దీనికి నమ్ అని చెప్పి నేను ఒక ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఇది తీసేయండి, మనం ఇక్కడ ఇఫ్ కండిషన్ రాతాం. ఓకేనా, ఈ నమ్ పంపించాలి. ఇక్కడ ఈ నమ్ అనేది ఇక్కడ నేను పంపిన దాని ప్రకారం ఈ పారామీటర్ ఇంటీజర్ స్ట్రింగ్ అన్నది డిఫైన్ అవుతుంది. నేను ఇక్కడ 5 అని చెప్పి వాల్యూ పంపించాను అనుకోండి. ఇక్కడ నాకు ఏం జరగాలంటే ఇఫ్ నమ్ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దెన్ పెడదాం, గ్రేటర్ దెన్ 5. ఓకేనా,
ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 5 నాకేం జరగాలంటే సంథింగ్ ప్రింట్ అవ్వాలి. ఏమని ప్రింట్ అవ్వాలి? సప్లైడ్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 5 అని చెప్పి నాకు ప్రింట్ అవ్వాలి. ఓకే, పంపించాను. వ్యాలిడేట్ పంపించాము. ఇదేం పెద్ద ప్రాబ్లం కాదులండి. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ ఇండెంటేషన్ అనేది ముఖ్యం అండి. ఇక్కడ మీరు ఇఫ్ కండిషన్ రన్ చేస్తున్నారు కదా, దీని కింద కోడ్ అనేది ఇక్కడ ఇండెంటేషన్ ప్రకారమే రన్ అవుతూ ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ ఏదో ఒక కోడ్ అయితే పెట్టాలి, పెట్టకపోతే మీకు ఎర్రర్ వస్తుంది, లేకపోతే పాస్ అని చెప్పైనా ఒక స్ట్రింగ్ రాయాలి అక్కడ. ఓకే, సో ఇప్పుడు మనం పంపించిన వాల్యూ గ్రేటర్ దాన్ 5 కాదు కనుక మీకు ఇక్కడ ఏమీ ప్రింట్ కాలేదు. అదే ఇక్కడ నేను 6 అని చెప్పి పంపించాను అనుకోండి, సప్లైడ్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 5. బాగుంది, సంతోషం. ఇక్కడ కండిషన్ సాటిస్ఫై అయ్యింది కనుక మీకు ఇక్కడ సంథింగ్ ఏదో ప్రింట్ అయింది. ఇక్కడ సాటిస్ఫై కాకపోతే అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇఫ్ అని కండిషన్ తర్వాత సమ్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదో ఉంది ఇక్కడ, అది రన్ అయింది. ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే ఏం చేయాలి? మంచి చెడు రెండు చూసుకోవాలి కదా. సో అదనమాట ఇక్కడ చెప్పేది. ఇక్కడ నాకు ఇంకొకటి ఏదో, నేను ఇక్కడ సంథింగ్ ఎల్స్ నేనేదో కావాలి అని చెప్పి అనుకుంటున్నా. ఇక్కడ ఇండెంటేషన్ ప్రాబ్లం రాకూడదు. సో గ్రేటర్ దాన్ 5 కాదా? కాదు. నాట్ గ్రేటర్ దాన్ అనొచ్చు, లేకపోతే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అనొచ్చు. ఆర్ ఈక్వల్ టు 5. చూడండి, ఇప్పుడు మనం సప్లై చేసిన కండిషన్ అనేది వాల్యూ అనేది ఇక్కడ ఉన్న కండిషన్ ప్రకారం ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై కాలేదు, సెకండ్ కండిషన్ దగ్గర సాటిస్ఫై అయింది. అంటే ఇది గ్రేటర్ దాన్ 5 అయితే కాదు. సో కిందకు వచ్చింది. ఇక్కడ ఎల్స్ కండిషన్ రాసేసాము. సో అందుకని ఇది సాటిస్ఫై అయిపోయి ఈ వాల్యూ, ఈ టెక్స్ట్ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అయిపోయింది అనమాట. అది కూడా కాదు. ఓకే, మనకి ఇంకా కొంచెం డీటెయిల్డ్గా మనం పెట్టాలి. మనం సప్లై చేసే ఇన్ఫర్మేషన్ అనేది, మనం ప్రింట్ చేసే ఇన్ఫర్మేషన్ అనేది నాకు ఇంకా డీటెయిల్డ్గా కావాలి అని చెప్పేసి అనుకున్నాం అనుకోండి. ఇక్కడ మనం ఒక ఎలిఫ్ రాయొచ్చు అనమాట. ఎలిఫ్ ఓకే నమ్ ఈక్వల్ టు 5 అయితే కనుక నాకు ఇక్కడ ఒక వాల్యూ ప్రింట్ అవ్వాలి, ఒక టెక్స్ట్ ప్రింట్ కావాలి ఇలాగనమాట. ఓకేనా? సో దీనికి ఇక్కడ ఒక స్పేస్ కావాలి. సారీ, ఈ ఉండవులండి. ఈ బ్రాకెట్స్లో రాయడం అనేది నాకు C# అలవాటు అయిపోయింది బాగాను, అందుకని అలా వచ్చింది. యాక్చువల్గా ఈ బ్రాకెట్స్లో రాయడం ఏమి ఉండదు. ఎలిఫ్ నమ్ ఈక్వల్ టు 5 సప్లైడ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 5 అనాలన్నమాట. ఈజ్ ఈక్వల్ టు 5. ఇక్కడ మూడో కండిషన్ ఎలాగో లెస్ దాన్ 5 అయిపోతుంది. ఇప్పుడు నేను 5 అనే వాల్యూ పంపించా. ఓకే, సప్లైడ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 5. తర్వాత నేను ఇక్కడ పంపుతున్నది 4 అని చెప్పి పంపించా. ఇప్పుడు 4 అనేది నాట్ గ్రేటర్ దాన్ 5, నాట్ ఈక్వల్ టు 5. సో థర్డ్ బ్లాక్లో ఏదైతే కోడ్ ఉందో అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సప్లైడ్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ 5. ఓకేనా? ఈ విధంగా మనం ఇఫ్ స్టేట్మెంట్, ఎల్స్ స్టేట్మెంట్స్, ఎలిఫ్ స్టేట్మెంట్ ఇట్లాంటివి రకరకాలుగా ప్రింట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనము ఇక్కడ ఒక పీస్ ఆఫ్ కోడ్ అయితే రాసాం కదా, ఇక్కడ వచ్చే కొన్ని రన్ టైమ్ ఎర్రర్స్ ఎలా ఉంటాయి అన్నది చూద్దామండి. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఈ కండిషన్స్ మనం రాసాం చూసారా, మళ్ళీ ఫస్ట్ నుంచి చూద్దాం. సపోజ్ మీరు ఇఫ్ నమ్ ఈజ్ గ్రేటర్ దాన్ 5 అని చెప్పి ఇలా వదిలేశారు అనుకుందామండి. ఓకే, మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి ఎర్రర్ ఇండికేషన్ అనేది ఈ మార్క్లో కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈవెన్ మీరు రన్ చేసినా కూడా ఎర్రర్ కనిపిస్తుంది ఇక్కడ. ఇండెంటేషన్ ఎర్రర్ ఎక్స్పెక్టెడ్ అండ్ ఇంటెంటెడ్ బ్లాక్ ఆఫ్టర్ ఇఫ్ స్టేట్మెంట్. మీరు ఇఫ్ స్టేట్మెంట్ రాశారు అంటే దాని తర్వాత సంథింగ్ ఏదైనా ఒక ఇండెంటేషన్ ఇచ్చుకుంటూ సమ్ కోడ్ అయితే రాయాలండి ఖచ్చితంగా, లేకపోతే ఎర్రర్ వస్తుంది మీకు అనమాట. సో ఇట్ ఈజ్ ఓకే. ఇక్కడ మీరు రాసింది ఏమీ లేదు. మరి ఇప్పుడు మనకు పంపిన కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కనుక ఇక్కడ మీకు ఏం కనబడలేదు, లేకపోతే సంథింగ్ ఏదో ప్రింట్ అయ్యేది. ఓకేనా? సో ఇలాంటివి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత ఇంకొక ప్రాబ్లం ఏమొస్తుందంటేనండి, ఇక్కడ ఒక స్పేస్ ఎక్స్ట్రా ఇవ్వండి. ఓకే, రన్ చేయండి. ఓకే, సప్లైడ్ వాల్యూ ఈజ్ లెస్ దెన్
<5 మనం 4 పంపించాం కనుక ఓకే. ఇప్పుడు ఇక్కడ 6 పంపించాను అనుకుందాం నేను. ఏం జరుగుతుందో చూద్దాం. సప్లై వాల్యూ ఈజ్ <5. ఓకే. ఇక్కడ మీరు ఈ కోడ్లో రాస్తున్నప్పుడు అండి ఇట్లా రాసుకుంటూ వెళ్ళారనుకోండి, ఇప్పుడు ఇక్కడ 3 స్పేసెస్ ఇచ్చారు. ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే ఇఫ్తో స్టార్ట్ అవుతుంది దగ్గర నుంచి 1 2 3 4 4 స్పేసెస్ ఇచ్చారు. సపోజ్ మీరు ఒక స్పేస్ వెనక్కి పెట్టి ప్రింట్ అని చెప్పి హాయ్ అని చెప్పి ఇవ్వండి ఇక్కడ. ఓకే. ఇక్కడ మీకు ఎర్రర్ చూపిస్తుంది చూడండి. ఓకేనా. ఇక్కడ అన్ఇండెంట్ డస్ నాట్ మ్యాచ్ ఎనీ అవుటర్ ఇండెంటేషన్. ఇక్కడ లెవెల్ ప్రాబ్లం వచ్చింది. మీరు కావాలంటే ఇక్కడ ఒక స్పేస్ ఇచ్చి ఇది ఇండెంటేషన్ సెట్ చేసి చూడండి, ఆ ఎర్రర్ అనేది క్లోజ్ అయిపోతుంది, ప్రాబ్లం లేదు. సో ఈ ఇండెంటేషన్ మీరు ఇప్పుడు ఇక్కడ ఇఫ్ కండిషన్ పెట్టి దాంట్లో ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన కోడ్ అంతా కూడా ఒకటే లైన్లో ఉండాలన్నమాట. ఆ ఇండెంటేషన్ స్ట్రక్చర్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది మీకు. ఓకే. సపోజ్ మీరు ఇప్పుడు ఇక్కడ ఇఫ్ కండిషన్ రాసి ఇక్కడ ఏమి ఈ బ్లాక్లో ఏమి రాయకుండా ఎల్స్ కండిషన్ రాసినా కూడా నాట్ అలౌడ్. అక్కడ మీరు ఖచ్చితంగా సమ్ కోడ్ అయితే రాయాలన్నమాట. ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఖచ్చితంగా దట్ మస్ట్ ఫాలో బై సమ్ కోడ్. సరే, మీకు రాయడానికి ఏమీ లేదు అంటే యూ కెన్ అట్లీస్ట్ లీవ్ ఇట్. ఎలా వదిలేయాలి? ఇక్కడ మీరు పాస్ అని చెప్పి ఒక స్ట్రింగ్ సప్లై చేయండి. ఓకే. ఇవన్నీ కీవర్డ్స్, ఇవి పాస్ అని చెప్పి సప్లై చేస్తే దట్స్ ఓకే, నో ప్రాబ్లం. కాకపోతే మీరు ఇక్కడ బ్లాంక్గా మాత్రం వదిలేయకూడదు అనమాట. ఓకే. ఎర్రర్ వస్తుంది ఇదంతా కూడా. ఇవన్నీ కూడా మనం వీటిని అఫ్కోర్స్ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి, పెద్ద విషయాలు ఏం కాదు. ఈ ఇండెంటేషన్ ఇచ్చుకోవడము, ఈ స్పేస్లు ఇచ్చుకోవడం ఏమి పెద్ద ఘనకార్యాలు అయితే ఏమి కాదు. రన్ చేసుకుంటూ వెళ్తుంటే కోడ్ ఇక్కడ ఎర్రర్ ఏంటి అనేది మనకు తెలిసిపోతుంది. ఆ ఎర్రర్ ఏంటి అనే దాన్ని బట్టి ఇక్కడ మనం చూసుకున్నామంటే ఆ ఎర్రర్ ఫిక్స్ అనేది మనకు కనబడిపోతుంది. మనం దాన్ని వర్క్ చేసుకుంటూ దాన్ని ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకే. కాకపోతే ఏంటంటే ఇవన్నీ చిన్న చిన్న విషయాలు అనమాట, అవన్నీ మనం తెలుసుకోవాలి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా మరిన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. అందరూ కూడా మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.